అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. పెద్దేవం క్రీస్తు సంఘము, తాల్పూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవుడు మాట్లాడినటువంటి మాట, పరిశుద్ధాత్ముడి ద్వారా పలికినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను అంటున్నాడు. ఆయన సమస్తమును ఆవరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవాది దేవుడు. ఇప్పుడు చెట్టుకు మంచు ఉన్నట్లు అన్నాడు. చెట్టుగా మంచు అని అంటే మనం ప్రత్యక్షంగా చూడలేకపోయినా కొంతమంది చూస్తారు. ఆ మంచు పర్వతాల్లో ఉన్నటువంటి చెట్లు ప్రతి ఆకు మీద మంచు పేరుకొని ఆ మంచు ద్వారా అవి ఏం చేస్తాయి అని అంటే ఒక శ్రేష్టమైనటువంటి ఆ నీరుని తీసుకుని ఎంతో చక్కగా కనపడతాయి ఆ చెట్లు మనకి. అలాగే మంచు ద్వారా ఈ భూప్రపంచం మొత్తం మీద అనేకమైనటువంటి పంటలు పండుతూ ఉంటాయి. ఆకుల మీద మంచు పడినప్పుడు ఆ ఆకులు కాండానికి తీసుకొని ఆ కాండం ద్వారా ఏళ్ళలోకి నీళ్లు వెళ్ళి ఏర్లు భూమిలో ఉండి చాలా చక్కని వచనాన్ని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఆ మంచు ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే అక్కడ పండేటువంటి పంటలు కూడా శ్రేష్టమైనవి ఉంటాయి. మనకి కాశ్మీర్ ఆ ఏరియాలో పండేటువంటి పంటలో కుంకుమ పువ్వు అనేటువంటిది శ్రేష్టమైనది. ఒక సామాన్యుడు విరువుగా దాన్ని కొనుక్కోలేడు. కొంచెం కొనుక్కోలేము, కానీ ఒక సామాన్యుడు విరువుగా కొనుక్కోలేడు. అంత శ్రేష్టమైనది. అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతన్ని కొందును అంటున్నాడు. అంటే మన యొక్క జీవితం మీద ఆయన తన ప్రభావాన్ని సమస్తమును చూపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేదా ఆయన ఉంటాను అని తన మాట ద్వారా హామీ ఇస్తున్నాడు. ఇదే అధ్యాయంలో మనం పై వచనాన్ని చదివితే మనకు చాలా స్పష్టమైనటువంటి మాట తెలియపరుస్తుంది. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. నేను, ఇది దేవుడు పలికేటువంటి గొప్ప మాట. అందుకని ఇక్కడ మనం చూస్తే విశ్వాసఘాతకులు కాకుండా అన్నాడు. విశ్వాసఘాతకులు అంటే ఎవరు? చేసిన మేలుని మర్చిపోయి, దానికి మనకి ఒక బండ సామెతోటి ఉంది. ఏంటి అని అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. అంటే ఎవరైతే సహాయం చేశారో ఆ సహాయకులకే నష్టం కలిగించేలాగా లేకపోతే తిరుగుబాటు చేసేలాగా ఉండేవారిని విశ్వాసఘాతకులు అనేటువంటి మాట మాట్లాడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తను ఆవరించి ఏం చేస్తానంటున్నాడు? ఘాతకులు కాకుండా నేను వారిని అడ్డుకుంటాను అంటున్నాడు, గుణపరుస్తానంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అంతకుముందు చేసినటువంటి ప్రతి క్రియ మీద తన కోపము చల్లారుతుందని చెప్తున్నాడు. అదొకటే కాకుండా ఇంకేమంటున్నాడు అని అంటే మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అన్నాడు. మనస్ఫూర్తిగా అన్నాడు. మనస్ఫూర్తిగా అంటే ఇంక వేరే ఆలోచన. నీవు అటువంటి వాడు, ఇటువంటి వాడు. మనం చూస్తాం కదా, మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు కొంతకాలమే మనం ప్రేమిస్తాము. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నాకు ముందే తెలుసు నువ్వు పలానటువంటి వాడివి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనిషికి ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించలేడు, మనస్ఫూర్తిగా క్షమించలేడు, మనస్ఫూర్తిగా హక్కున చేర్చుకోలేడు. కానీ దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ కనపరచడానికి ఆయన చేస్తున్నటువంటి క్రియలు. అందుకని నేను 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 అంటున్నాడు. అంటే అక్కడ మనము
అలాగ నిలబడి ఉండవలసిన వారమే. అన్నీ చేసేటువంటి వాడు ఆయనే. ఒక చెట్టుకి ఒక మంచు ఎంత అందాన్ని ఇస్తుందో, ఎంత తాజాదనాన్ని ఇస్తుందో, దాన్ని నూతనపరచడానికి ఆ రాత్రంతా కూర్చున్నటువంటి మంచు ఆ మొక్కలని ఎంత చక్కగా అందరికీ చూపిస్తుందో దేవుడు అదే చెప్తున్నాడు. మనలను కూడా అలాగే చూపిస్తాననేటువంటి మాట, అలాగే ఆవరించి ఉంటాననేటువంటి మాట చెప్తున్నాడు. మనము తీతుపత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఏంటి అనే మాట అని మనం చదివితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. ఎవరు చేశారు ఈ కార్యము అంటే దేవుడే చేశాడు. పాప బంధకముల నుంచి పునర్జన్మ స్నానము ద్వారా మనలను విడుదల చేశాడు. ఇప్పుడు మనం రేపు జరుపుకుంటున్నాం కదా రిపబ్లిక్ డే. ఎవరి నుంచి విడుదల వచ్చింది మనకి అంటే విదేశీయుల నుంచి విడుదల వచ్చింది. ఇదిగో మనకి వాక్యం ఏం చెప్తుందంటే సాతాను బంధకాల నుంచి, పాపమనే బంధకము నుంచి, అలాగే ఈ లోక సంబంధమైనటువంటి బంధకాల నుంచి విడుదల కలిగించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మన కోసం బలి ఇచ్చి పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిసము అంటే మరణము, సమాధి, పునరుద్ధానంలో ఎవరైతే పాలు పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలను ఆవరించి ఉంటాడు. అదే మంచు. ఆ మంచు పరిశుద్ధమైనది. మంచు చాలా పరిశుద్ధమైనది. అది ఆ మంచుకి ఎంత స్వచ్ఛత ఉందో అంత స్వచ్ఛత దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. అది పునర్జన్మ స్నానము ద్వారా దాన్ని పొంది మనము ఎప్పుడు ఆహ్లాదకరమైనటువంటి వారిగా, తెల్లగా, మచ్చలేని వారిగా జీవించాలి. మనం జీవించడమే మన పని, మిగతాదంతా ఆయన పనే. అందుకనే ఆయన అంటున్నాడు అనమాట, ఎలాగంట మనము అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునేనే. అది ఆయన కనికరమే. పాపం నుంచి స్వాతంత్రాన్ని కలిగించినటువంటి దేవునికి మనం వందనాలు. అలాగే మన జీవితాంతం నమ్మకంగా జీవించవలసిన పరిస్థితులు మనకు ఉన్నాయి. అందరికీ వందనాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.